వెల్కమ్ టు తెలుగు ట్రావెల్ సోల్స్. మీరు బెంగళూరులో ఉన్నారంటే చూడవలసిన అతి చక్కని ప్రదేశం నంది హిల్స్. నంది హిల్స్ ఏ టైంలో అంటే ఆ టైంలో చూడడానికి అస్సలు బాగుండదు. కాబట్టి ఉదయాన్నే 4 గంటలకి మార్తల్లి ఆ సరౌండింగ్ ఏరియాలో నుంచి బయలుదేరారంటే అక్కడి నుంచి మీరు అక్కడికి వెళ్ళడానికి 5:30 అవుతుంది. సో 5:30 నంది హిల్స్ కింద ఉన్నారంటే ఒక హాఫ్ అన్ అవర్లో నంది హిల్స్ పైకి మీరు చేరుకోవచ్చు. ఎలా అంటే అలా వెళ్తే బాగుండదు. సో కాబట్టి స్కూటీ కానీ లేకుంటే బైక్ కానీ తీసుకుని వెళ్ళండి, చాలా బాగుంటుంది జర్నీ. మీరు కార్లో వెళ్ళారంటే అంత జర్నీ ఎంజాయ్ చేయలేరు. పైగా అంతేకాకుండా మీరు ఓన్లీ ఫ్యామిలీ లైక్ యువర్ కిడ్స్ అండ్ మీ వైఫ్ అలా మాత్రమే వెళ్ళారంటే ఆ జర్నీ కూడా అంత బాగుండదు. సో కాబట్టి గ్రూప్గా వెళ్ళండి, లైక్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అలా వెళ్ళండి, చాలా బాగుంటుంది. పైన తిరగడానికి, చూడడానికి, మీ టైం స్పెండ్ చేయడానికి కానీ. ఎందుకంటే ఉదయాన్నే 6 to 7:30 ఆ టైం లోపలైతే క్లౌడ్ ఫార్మింగ్స్ చాలా బాగుంటుంది చూడడానికి కిందంతా. కాబట్టి ఆ టైంని మిస్ కావద్దు. ఉదయాన్నే మీరు 7:30 ఆ లోపలే అక్కడే ఉండి మొత్తం అక్కడంతా తిరిగేసి అటు ఇటు చూసుకుంటూ, అక్కడే కొంచెం పార్క్ లాగా ఉంటుంది కాబట్టి అలా చక్కర్లు కొట్టుకుంటూ, అక్కడ ఒక బాయ్ ఉంది, చిన్న శివలింగం ఉంది, అలా మొత్తం అలా కవర్ చేస్తూ తిరుగుతూ కొంచెం జాలీగా గడిపేసి 9:30 లోపల కిందకు వచ్చేసారంటే కింద ద్రాక్ష తోటలు అవి ఇవి తిరుగుతూ ఉండొచ్చు అనమాట. అక్కడ చుట్టుపక్కల ఉన్న ద్రాక్ష తోటలు కానీ, ఇంకా అక్కడ కొంచెం వైనరీ అవి కూడా ఉంటాయి టేస్ట్ చేయడానికి. ద్రాక్ష తోటల దగ్గర ఫిలియాలో టికెట్లు మీరు బుక్ చేసుకున్నారంటే ఆ వైనరీకి అక్కడ పోయి వైన్ టేస్టింగ్ కానీ, ఇంకా అక్కడ మధ్యాహ్నం బఫే కానీ అలా మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. కాకపోతే నేను అవి సజెస్ట్ చేయను. కొంచెం గ్రేప్ ఫార్మ్స్ ఇంకా లోకల్ ఫార్మర్స్ని ఎంకరేజ్ చేసినట్టుగా అలా వెళ్ళేసి మీరు లోపల పోయేసి మీరు గ్రేప్స్ అవి తీసుకొని వచ్చేసి బయటకి ఏదైనా మంచి స్ట్రీట్ ఫుడ్ కానీ లేకుంటే మంచి ఏదైనా బయట సరదాగా స్పెండ్ చేయాలనుకుంటే ఏదైనా బఫేకి అలా వెళ్ళేసి మీరు సాయంత్రానికి ఇంటికి చేరుకోవచ్చు. సో ఉదయాన్నే వెళ్ళేసి సాయంత్రానికి ఇంటికి చేరుకొని మళ్ళీ డైలీ నార్మల్ లైఫ్లోకి రావడానికి నంది హిల్స్ ఇలాంటి చిన్న చిన్న ట్రిప్స్ బాగా హెల్ప్ చేస్తాయి. సో ఇలాంటి ప్రదేశాలకు వెళ్తే మనకి కొంచెం మైండ్ రిఫ్రెష్మెంట్ ఉంటుంది. అంతేకాకుండా ఫ్రెండ్స్తో కొంచెం సోషల్గా అసోసియేట్ అయినట్టు, మీ కిడ్స్ ఉంటే కిడ్స్ కూడా కొంచెం ఇలా రిక్రియేషనల్ యాక్టివిటీస్ అలాంటి వాటికైతే నంది హిల్స్ అనేది చాలా బాగుంటుంది బెంగళూరు చుట్టుపక్కల ఏరియాలో. మళ్ళీ కలుద్దాం. తెలుగు ట్రావెల్ సోల్స్ వీడియోస్ని ఫాలో అవుతున్నందుకు మా ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కమెంట్ ఆన్ ద వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు ట్రావెల్ సోల్స్.